అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మొన్న మంగళవారం అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహర్ బాబా మేనిఫెస్టింగ్ అనే పుస్తకంలోని భావు కల్చరీ గారు అవతార్ పురుషుడు చేసిన 2 అద్భుతాల కంట అద్భుతాలకే అద్భుతమైన అద్భుతాలు 2 చెప్పారు. మిరకిల్స్ ఆఫ్ ది మిరకిల్స్, అంతకంటే పెద్ద మిరకిల్ ఏమీ ఉండదు అని చెప్పారు బాబా. అందులో 2 వర్ణించారు. ఒక వర్ణన చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ ఒకసారి అనుకుని రెండో అద్భుతం ఏమిటో చెప్పుకుందాం. మొదటి అద్భుతంలో ఆయన చెప్పింది ఏమిటంటే, ఏ బంధనము లేని నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు అవతారుడై మానవ రూపంలో అవతారుడై దిగి వచ్చినప్పుడు అందరి బంధనాలు కూడా తన్మయ వేసుకుని అన్ని బంధనాలు కూడా అనుభవిస్తాడు. ఎందుకు తన మీద అనుభవిస్తాడు అంటే 2 కారణాలు. ఆయన అవతార పురుషుడు నిరాకార నిర్గుణ ఉన్న భగవంతుడు అవతారుడు అయినప్పుడు, అంటే మానవ రూపంలో కిందకి దిగి వచ్చినప్పుడు, గాడ్ మ్యాన్ అయినప్పుడు ఆయనకి చైతన్యపూర్వకంగా హీ బికమ్స్, అంటే నటించడు, హీ బికమ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎవరి వన్ అంటే ప్రాణం ఉన్నది, ప్రాణం లేనివి, ప్రాణం ఉన్నవి, రెండింటిలోనూ ఉన్న చైతన్యాలన్నీ కూడా తానే అనుభవిస్తాడు. అంటే సృష్టి అంతా తానే అనుభవిస్తాడు, తానుగానే. అంటే ఒక రాడు తనే, ఒక సముద్రం తనే, ఒక నది తనే. ఇంక ఈ సృష్టిలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సృష్టిలో ఉన్న మొత్తం అంతా కూడా ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, కదిలేవి, కదలనివి అన్నీ కూడా తానే అయిపోతాడు. నటించడం కాదు, ఆయన అయిపోతాడు. అందరూ పరంపర కింద మానవుడు ఈ బంధనాలతోటి బాధపడుతూ ఉంటారు. మనం బంధ విముక్తులం కాదు, మనం బంధనాలతోటి. మనం బంధనాల్లో ఉండడం కారణం మనందరికీ తెలుసు, మనకున్న సంస్కారాల వల్ల బంధనాల్లో కొట్టుమిట్లాడుతూ ప్రపంచంలోనే మునిగి తేలుతూ ఉంటాం, ప్రపంచ విషయాల్లోనే మునిగి తేలుతూ ఉంటాం. భగవంతుని మీద జిజ్ఞాస ఉండదు. అంచేత దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తాం. ఈ కష్టాలు అనుభవించేది అంతా కూడా తానే. ఈ సామాన్య మానవులని నేను ఇప్పుడు ఎలా వర్ణించానో, మొత్తం ఎంతమంది మానవులు ఉన్నారో అంతమంది కూడా, ఈ సృష్టిలో ఎంతమంది మానవులు ఉన్నారో అందరూ కూడా బంధనాలతోటే ఉన్నారు. అంచేత అవతార పురుషుడు కూడా తను నిజస్థితి ఏ బంధనం లేని స్థితి అయినప్పటికీ కూడా అవతారుడై వచ్చినప్పుడు మాత్రం అందరిలోనూ కూడా తానే అయ్యి అందరి బంధనాల్లోనూ తాను బంధనాలు అనుభవిస్తాడు. చేత అసలు బంధనాలతో సంబంధం లేని స్థితి నుంచి ఇక్కడ రావడం ఒక అద్భుతం. వచ్చిన తర్వాత మనం అనుభవించి బంధనాలన్నీ కూడా అందులో ఆయన చిక్కుకోవడం ఇంకో అద్భుతం. అంటే ఇటు మల్లికార్జునరావు బంధనాల్లో ఉన్నాడు, ఉదాహరణకు మాత్రం చెప్తాండి. అటు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన బంధనాల్లో ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే మానవులందరూ కూడా, ప్రతి ఒక్క మానవులు బంధనాల్లో ఉన్నారు. అది తానే. ఎంతమంది అవుతే, ఎన్ని జీవరాశులు అవుతాయి, ఎంతమంది మానవులు అయితే సృష్టి అంతా నిండి ఉన్న జీవాత్మలన్నీ కూడా బంధనాలు ఉన్నాయో అది తానుగా నటించడం కాదు, తానే అయిపోతాడు. అవతార్ బికమ్స్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ అన్నారు. అవతార్ బికమ్స్, నిరాకార నిర్గుణ స్థితిలోని భగవంతుడు మానవ రూపం ధరించి అవతారుడు అయినప్పుడు సర్వము తానే అయిపోతాడు. ఒక మాటలో చెప్పాలంటే సర్వము, జీవించి ఉన్నవాళ్ళు, జీవించలేని వాళ్ళు అంతా కూడా, సృష్టి అంతా తానే అయిపోతాడు. అంటే సృష్టిలో ఉన్న బంధనాలన్నీ కూడా మనం అనిపిస్తూ ఉంటే ఆయన కూడా అనిపిస్తున్నాడు అని అర్థం. ఏ రూపంలో ఉన్నా, ఇప్పుడు ఎంతోమంది మానవుల పేర్లు చెప్పుకోవచ్చు. ఈ మానవులు ఎంతమంది పేర్లు చెప్పుకున్నా ఏ మానవుడు అనిపించి బంధన అయినా కూడా తను అనిపిస్తూనే ఉంటాడు. అంచేత ఇది విచిత్రం కాదా? ఎందుకుట? మన్ని బంధ విముక్తుని చేయడానికిట. అంచేత చాలా విచిత్రంగా ఉంది కదా. సృష్టిలో ఉన్న మానవాళ్ళందరినీ కూడా బంధ విముక్తులు చేయడానికి తాను బంధనాల్లో చిక్కుకుపోవడం విచిత్రంగా లేదా? ఇంతకంటే అద్భుతం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే గ్రేటెస్ట్ మిరకిల్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు భావకల్చరి గారు. ఇంతకంటే అద్భుతమైన మిరకిల్ ఏమైనా ఉంటుందా? మన్ని బంధ విముక్తులు చేయడానికి ఆయన బంధనాల్లో చిక్కుపోయే బంధనాలన్నీ అనుభవించడం
తాను అనుభవించడం ద్వారా మనని ప్రతి ఒక్కరిని అందరినీ కూడా బంధవిముక్తిని చేస్తారు అవతార పురుషు వచ్చినప్పుడు. అంటే కాలం తేడా, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక మానవుని కూడా బంధవిముక్తుడిని చేస్తారు. అంచేత బంధనాల్లో ఉన్న వాళ్ళని విముక్తుని చేయడానికి తాను బంధనాల్లో పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తను అవతరించవలసిన అవసరం వచ్చింది. ఎప్పుడైతే అవతరించవలసిన అవసరం వచ్చిందో ఈ సృష్టిలో ఉన్న అన్ని ఆత్మలు తనే అయిపోతాడు. ఈ బికమ్స్ అయిపోతాడు, అంత నటించడం కాదు. సద్గురు యాక్ట్స్, సద్గురు నటిస్తాడు, అవతార పురుషుడు అయిపోతాడు, అదే అయిపోతాడు. ఇది వేరుగా కాదు. నేను మల్లికార్జున స్పీచ్ ఇచ్చేది ఆయనే. మెహర్బాబాయ్ ఇస్తున్నారు, అవతార పురుషుడుగా వచ్చారు కాబట్టి అవతార మెహర్బాబాయే మల్లికార్జున ద్వారా ఇస్తున్నారు. అంచేత ఏది చేసినా కూడా ఆయనే. అంచేత ఎంతమంది మల్లికార్జున అజ్ఞానంలో ఉన్నాడంటే ఆయన కూడా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. మల్లికార్జున బంధనాల్లో ఉన్నాడంటే అవతార మెహర్బాబా కూడా బంధనాల్లో ఉన్నట్టు లెక్క. అంచేత ఈ మల్లికార్జునని నన్ను బంధవిముక్తిని చేయడానికి అవతార మెహర్బాబా వారు నాలో బందీకృతులు అయిపోయారు. నాకు ఎన్ని బంధనాలు ఉన్నాయో అన్ని బంధనాలు కూడా ఆయన అనుభవిస్తున్నారు. అంచేత ఇది అద్భుతాల కంటే గొప్ప అద్భుతం అని చెప్పారు. అందులో ఆఖరి మాట ఒకటి చెప్పేసి మళ్ళీ రెండో దానికి వెళ్దాం. ఇట్ ఈజ్ నాట్ హిజ్ మిరకిల్, ఈజ్ ఇట్ నాట్ హిజ్ మిరకిల్, ఇది అద్భుతం కాదా, ఆయన చేసే అద్భుతం కాదా అని అడుగుతున్నారు ఆయన భావగర్చుడు గారు. ఈజ్ ఇట్ నాట్ హిజ్ మిరకిల్ దట్ హీ బికమ్స్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్, సో దట్ ఎందుకుట కారణం ఏమిట, ఎందుకు అయిపోతాట అలాగా, హీ కెన్ వర్క్ ఫర్ వన్ అండ్ ఆల్, అందరి కోసం ఆయన పనిచేయాలి, అందరి ద్వారా పనిచేయాలి, అందరి కోసం పనిచేయాలంటే అందరూ అయిపోవాలి తాను. అంచేత అందరూ తాను అయిపోతే తప్ప బంధవిముక్తులను చేయలేరు. అంచేత హీ కెన్ వర్క్ ఫర్ వన్ అండ్ ఆల్, అందరూ తానే అయిపోతే తప్ప వాళ్ళని బంధవిముక్తులు చేయలేడు కాబట్టి అదే తాను అయిపోతాడు. వాట్ ఏ మిరకల్ దిస్ ఈజ్, ఇదంత అద్భుతమైన అద్భుతం అండి అంటారు. హీ సఫర్స్ ఇన్ఫినిట్లీ యాజ్ ది అవతార్. అలాగే సఫరింగ్లో కూడా అనంతంగా మనం కొంచెం అనంతత్వం కాదు, మనది కొంచెం సఫర్ అవుతాం, ఆయన మాత్రం అనంతంగా సఫర్ అవుతారు మన అందరి ద్వారా. ఈ సఫర్స్ ఇన్ఫినిట్లీ యాజ్ ది అవతార్ పురుషుడుగా వచ్చిన కారణం వల్ల. ఎందుకు వస్తారంటే మనని సఫరింగ్ నుంచి విముక్తి చేసి బ్లిస్ స్టేట్కి తీసుకెళ్ళడానికి. సో టు గివ్ ఏ యూనివర్సల్ పుష్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ప్రతి చైతన్య భూమిలో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మకి కూడా ఆధ్యాత్మికంగా ఒక కుదుపు ఇచ్చి వాళ్ళని ముందరికి తోయడానికి యూనివర్సల్ పుష్ అన్న విశ్వాత్మకమైన త్రోపుతో వస్తారు అందరికీ కూడా. దాంతో కట్టల కింద వాళ్ళు అంతా కూడా మోక్షప్రాప్తి పొందుతారు. ఈ సఫరింగ్ నుంచి రిలీవ్ అవుతారు. ఇదేంటి బంధనాల నుంచి విముక్తి అవుతారు. బంధనాల నుంచి విముక్తి అవడం అన్న సఫరింగ్ నుంచి విముక్తి అయ్యి బ్లిస్ స్టేట్ పొందడం అన్న ఒకటే. సో టు గివ్ ఏ యూనివర్సల్ పుష్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ in all levels of consciousness, he suffers infinitely. He suffers only in order to liberate others. ఆయన ఎందుకు సఫరింగ్ అవుతారంటే మిగిలిన వాళ్ళమే ఈ సఫరింగ్ నుంచి విముక్తులు చేయడానికి, మన బాధల నుంచి విముక్తి చేయడానికి ఆయన బాధపడతారు. ఆయన బాధ ఎన్ని రకాల బాధలు పడ్డారో మనం చూసాం. మానవుడిగా ఎన్ని రకాలు పడ్డారు. ఆయనకు అవసరమా అని అడిగితే అవసరమే, మనని విముక్తి చేయడానికి. ఆయన ఒకటి చెప్పారు భావగురుజీ గారు, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ అని చెప్పారు. అక్కడ భగవంతుని బాధ్యత అది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవాత్మని కూడా పరమాత్మ ఐక్యం చేసి బాధ్యత ఉంది. ఎవరికి? పరమాత్మకి, నిరాకార స్థితిలో ఉన్న గాడ్కి. అంచేత ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ అని చాలా క్లియర్గా చెప్పారు. హీ హాజ్ బౌండ్ హిమ్సెల్ఫ్ విత్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ది బైండింగ్స్ ఆఫ్ ఇల్యూజన్. మాయా ప్రపంచంలో ఉన్న బంధనాల నుంచి విముక్తి చేయడం, ప్రతి ఒక్కరిని కూడా విముక్తి చేయడానికి ఆయన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉంది కాబట్టి నెసెసిటీ అవసరం ఏర్పడింది. ఆయన మానవ రూపంలో అవతరించడానికి అవసరం ఏర్పడింది. అలాగే అవతరించగానే అన్ని చైతన్యాలు తానే, సర్వము తానే అయ్యారు.
ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అంత జీవకోటి అంతా కూడా తానే అయ్యి తాను బాధపడ్డారు. అంటే ఎవరు బాధపడుతున్నా ఆయన బాధపడినట్టే. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. ఉదాహరణంగా మల్లికార్జునరావు బంధనాల్లో ఉన్నాడంటే మెహర్ బాబు బంధనాల్లో ఉన్నట్టే. అలా ఒక మల్లికార్జునరావు కాదు, మొత్తం అందరూ కూడా. ఇంక రెండోది చెప్తున్నారు. రెండో విషయం కూడా దీనికి ఏం చెప్పారు చూసుకుందాం. ది సన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా హ్యాస్ బిగన్ టు రైజ్. ఈ మెహర్ బాబా యొక్క మేనిఫెస్టేషన్ అనేది కంటికి కనిపించేది కాదు, అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియని ఒక సూర్యుడితో పోల్చారు. సూర్యుని సన్ అన్నప్పుడు ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టారు. అంచేత భగవంతుడు అని సూర్యుడు అనమాట. మన ఇక్కడ ఈ సూర్యచంద్రుల్లో సూర్యుడు కాదు. మన ప్లానెటరీ సిస్టంలో చంద్రుడు ఒక గ్రహం అయితే సూర్యుడు ఒక గ్రహం అలా చెప్పుకుంటూ ఉంటాం. ఆ సూర్యుడు కాదు. ఈయన అవతార పురుషుడు వచ్చినప్పుడు ఆయన మేనిఫెస్టేషనే ఒక సూర్యుడి కింద వెలుగొందుతూ ఉంటుంది. సూర్యకాంతితోటి కోటి సూర్యుల వెలుగుతోటి వెలుగొందుతూ ఉంటుంది అని చెప్తారు. ది సన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా హ్యాస్ బిగన్. అది స్టార్ట్ అయింది, ఆయన వర్క్ మేనిఫెస్టేషన్ వరకు మొదలైంది అని చెప్తున్నారు అవతార్ మెహర్ భావకల్చర్ గారు. హ్యాస్ బిగన్ టు రైజ్. అది ఉదయించడం ప్రారంభించింది, ఉదయించి పైకి లేస్తుంది అనమాట ఆయన యొక్క మేనిఫెస్టేషన్ అంటే ఆయన యొక్క పని చేయడం అయిపోయింది. ఆయన శరీరంతో ఉన్నప్పుడు చేసేసారు పని. నేను వచ్చిన పని 100% సక్సెస్ అయింది అని కూడా 1958లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు బాబా. చేత ఆయన పని అయిపోయింది. దాని ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటే విడుదలవుతున్నాయి. విడుదల అవ్వడం వల్ల ఇప్పుడు అనేక రకాల మార్పులు వస్తుంటాయి సృష్టిలో. ఆ మార్పులు కూడా అనేక రకాలుగా వస్తుంటాయి. ఆ ప్రక్రియలో చాలామంది ముక్తి మోక్షం పొందుతారు. ఎప్పుడు లేనంతకంటే ఎక్కువగా మంది పొందుతారు ముక్తి మోక్షం. అంచేత ఆయన మేనిఫెస్టేషన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, బిగిన్ అయింది అని చెప్పి భావకల్చర్ గారు బతికున్నప్పుడే రాసిన పుస్తకం ఇది, అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహర్ బాబా మేనిఫెస్టింగ్ అన్నది. ఇది బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత రాశారు ఈ బుక్. ఆయన చేత సూర్యుడు ఉదయించాడు అని చెప్పారు. అండ్ వెన్ ది సన్ ఈ షైనింగ్ ఓవర్ హెడ్, ఎప్పుడైతే ఈ సూర్యుడి పైన మన నెత్తి మీద ప్రకాశవంతంగా వెలుగొందుతున్నాడో, మన ఓవర్ హెడ్ అంటే మన పైన, మన నెత్తి మీద వెలుగొందుతున్నాడు అంటే ఈ సూర్యుడు కూడా మన పైనే ఉన్నాడు కదా, ఊర్ధ్వలోకాల్లో పైలోకాల్లో. అంచేత పైన ఎప్పుడైతే ఈ సూర్యుడు అవతార్ మెహర్ బాబాకి మేనిఫెస్టేషను అని సూర్యుడు ఎప్పుడైతే పైన వెలుగొందుతున్నాడో అప్పుడు ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ బి సీన్ ఫేసింగ్ ది సన్ ఇన్ వర్షిప్. ప్రతి ఒక్క చైతన్యంలో ఉన్న జీవాత్మ కూడా ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన్ని కొలుస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన వైపు ముఖం పెట్టి, అంటే ఆయన్నే చూస్తూ సూర్యుడి పైన ఉంటాడు కదా, ప్రకాశవంతంగా వెలుగొందుతూ ఉన్న ఆయన మేనిఫెస్టేషన్ అని సూర్యుడిని పైకి చూస్తూ ఆ మేనిఫెస్టేషన్ని ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పారు. ఇక్కడ మెహర్ బాబా బాడీతో లేరు కాబట్టి ఆయన మేనిఫెస్టేషనే ఇక్కడ సూర్యుడి కింద పోల్చారు. ఆయన శరీరంతో లేరు కదా మెహర్ బాబా. ఇప్పుడు పైన ఉన్నారు మెహర్ బాబా అని చెప్పడానికి వెళ్ళలేదు. ఆయన మేనిఫెస్టేషన్ పైన ఉంది. అది ఎలా వెలుగుతుందంటే ఆ మేనిఫెస్టేషను అంటే ఆయన చేసిన పనికి ఫలితాలు. ఎవరి యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్ అంటూ ఉంటాం. ఆయన చేసిన పనికి దానికి ఫలితం ఇప్పుడు ప్రకటితం అవుతుందన్నమాట యావత్తు సృష్టిలో కూడా. అంచేత యావత్తు సృష్టిలో ఉన్న అన్ని జీవాత్మలు కూడా అనేక రకాలైన చైతన్యంతో ఉంటాయి. ఏ రకమైన చైతన్యంలో ఉన్న ఆత్మీయ కూడా అన్నీ కూడా సూర్యోదయం అయింది. అక్కడ బాగా అవతార పురుషునికి మేనిఫెస్టేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా పైకి చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఎవరి సన్ ఈ షైనింగ్ ఓవర్ హెడ్, ఎవరి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ బి సీన్ ఫేసింగ్ ది సన్ ఇన్ వర్షిప్. ఫేసింగ్ ది సన్ అంటే ఆయన ఆ సూర్యుడి వైపు ముఖం పెట్టి సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ చెప్తామండి, సూర్యుడు అని చెప్పినా కూడా ఈ సూర్యుడు ఎవరు అంటే మేనిఫెస్టేషన్, అవతార్ మెహర్ బాబా యొక్క మేనిఫెస్టేషన్ అని సూర్యుడి పైన ఉదయించింది. ఆయన ఇంకా పైకి వస్తున్నారు, ఉదయించడం అయింది, పైకి లేస్తున్నారనమాట. సూర్యుడు ఉదయించగానే ఉదయం 6 గంటలు ఉదయిస్తే 12 గంటలు బాగా పైకి లేస్తారు. మనం సాయంకాలం 6 వరకు కూడా మనతోటే ఉంటారు. అంటే భూప్రపంచంలో అవుతాయి. ఉదాహరణకి చెప్పుకోవడం.
తర్వాత ఏమంటున్నారు, ఏ యూనివర్సల్ పుష్ విల్ బి ఫెల్ట్. విశ్వాత్మకమైన త్రోపు అంటే అందరికీ కూడా ఒక అవేకనింగ్ కలుగుతుంది. బాబా శరీరంతో లేనప్పటికీ కూడా ఆయన చేసిన పని ఇప్పుడు దాని ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఒక త్రోపుతో ఫీల్ అవుతారు. ఏదో కొత్తగా ఏదో మార్పులు వస్తుంటే ఆ మార్పులో యూనివర్సల్ పుష్ విల్ బి ఫెల్ట్ బై ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏ చైతన్య స్థితిలో ఉన్న ఆత్మకైనా కూడా ఈ పుష్ కనిపిస్తూ ఉంటుంది. ఈ అవతార పురుషుని యొక్క మేనిఫెస్టేషన్ అనే పుష్ దాని ప్రభావాలకు కలిగి ఈ ప్రభావాలను దాని ప్రభావాలుగా జరిగి విచిత్రాలన్నీ కూడా A universal push will be felt by every level of consciousness and a great awakening will be experienced by mankind. దీనివల్ల ఆయన వచ్చిన పని ఏమిటి, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ అవేకెన్ అన్నారు. మీ ఆత్మని జాగృతి చేయడానికి వచ్చానన్నారు. అంచేత ప్రతి ఒక్క ఆత్మ కూడా మేల్కొల్పబడుతుంది. ప్రతి ఒక్క ఆత్మ కూడా మేల్కొల్పబడుతుంది. ఇంతవరకు నిద్రావస్థలో ఉంది, సృష్టి నిజం నమ్ముతోంది. కానీ ప్రతి ఆత్మకి కూడా సృష్టి నిజం కాదు, భగవంతునే నిజం అనేటటువంటి ఒక మేల్కొల్పు వస్తుంది. అంటే ఒక చిన్న బిట్టు కింద చెప్తాను. నలుగురిలో కూర్చున్నాం ఒకసారి, చాలామంది ఉన్నారు, ఎవరో తెలియదు నాకు, నేను కూడా అందులో ఉన్నాను. ఒక చోట కూర్చుని ఉన్నాం. అందులో 2 ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు హిందీలో చెప్తున్నారనమాట, భగవంతుడు ఒకడే, భగవంతుడు ఒకడే, మీరు ఎన్నైనా చెప్పండి, భగవంతుడు ఎప్పుడు ఒకడేను, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి భగవంతుడు ఉండదు అని చెప్పి ముస్లిం మతం చెప్తున్నాడు. నేను ఇలా చేయి పెట్టి బొటన వేలు పైకి చూపి, మీరు చెప్పింది కరెక్టేను, ఎప్పుడు కూడా భగవంతుడు ఒకడేను, దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అని చెప్పా. అంటే అంత కరడు కట్టిపోయిన అలాగే భగవంతుడు అని చెప్పి ముస్లిం కూడా 2 ముస్లిం కుర్రాళ్ళు 30-40 ఏళ్ళు ఉంటే వాళ్ళకి అంతే పెద్ద వయసు కూడా ఉండదు, మరి నడి వయసులో ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, గంటాపదంగా చెప్తున్నారు, భగవంతుడు ఒకడే, ఒక్కొక్కడికొకడు భగవంతుడు ఉండదు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అని చెప్పి ఉర్దూలో చెప్తున్నారు వాళ్ళు. నేను అవును అన్నట్టు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను, నిజంగా మీరు చెప్పిన 70% కరెక్ట్, ఇప్పుడు భగవంతుడు ఒకడే అని. చూసారా అవేకనింగ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. మరి ఆయన ఒక మేనిఫెస్టేషన్ ఫలితం కింద భావకల్చర్ గారు వర్ణించారంటే ఊరికే వర్ణించలేదు, ఆ మేనిఫెస్టేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళ నోటి మాట అలాంటి మాటలు వస్తున్నాయి. లేకపోతే మా అల్లా వేరు, మీ రాముడు కృష్ణుడు వేరండి అని దెబ్బలాడుకుని కొట్టుకుని చచ్చి వాళ్ళ భగవంతుడు అనేవాడు ఒక్కడే అందరికీ అని చెప్పి అతని చిన్నవాళ్ళైనా వాళ్ళ నోటి మాట వచ్చింది. అది అంచేత యూనివర్సల్ పుష్ ప్రభావం. అది ఒక విశ్వాత్మకమైన ఒక పుష్, స్పిరిచువల్ పుష్ ఇస్తారు అవతార పుష్. అని చేత ఇటువంటి మార్పు, ఎనలేని మార్పు కలుగుతుంది ఈ విశ్వంలో. A universal push will be felt by every level of consciousness and a great awakening will be experienced by mankind. మ్యాన్కైండ్ అని ఏకంగా జనరల్గా చేసి చెప్పేశారు మానవాళికి, మొత్తం మానవాళికి. ఆ చైనాలో ఉన్న ఇక్కడ ఈ 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. ఆ 2 దేశాలు యుద్ధం చేసుకుంటూ ఉన్నా కూడా అక్కడ కూడా మేలుకొల్పు జరుగుతుంది. వాళ్ళలో కూడా కొంచెం పశ్చాత్తాపం వచ్చి యుద్ధ విరమణ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సంధి మళ్ళీ మాట్లాడుకుని మా ప్రజా నష్టం జరిగిపోతుంది, సీజ్ ఫైర్ అని చెప్పి కొన్నాళ్ళు యుద్ధం ఆపేస్తుంటారు. అయితే యుద్ధాలు జరగడం కూడా ఆయన ప్రభావమే. ఆయన కావాలనే యుద్ధం ద్వారా కొంత మేల్కొల్పు రావాలని చెప్పి ఆయన యుద్ధాలను చేయిస్తూ ఉంటాను అని కూడా డిక్లేర్ చేశారు బాబా ఒకసారి. చేత యూనివర్సల్ పుష్ విల్ బి ఫెల్ట్ బై ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఏ గ్రేట్ అవేకనింగ్ విల్ బి ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్కైండ్. ఈ మానవాళ్ళలో ఒక జాగృతి, బ్రహ్మాండమైన జాగృతి, గ్రేట్ అన్నారు, బ్రహ్మాండమైన జాగృతి అనుభవించబడుతూ ఉంటుంది మానవుల్లో. ది గేట్ వే టు ది పాత్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ ఓపెన్డ్. ఆ గేట్ ఓపెన్ చేశారు దేనికి, ట్రూత్, సత్యానికి వెళ్ళి మార్గం లోపలికి వెళ్ళాలంటే లోపలే ఉందంటే సత్యం ఉంది, సత్య పదార్థం ఉంది. సత్య పదార్థం అంటే టీ క్యాపిటల్ లెటర్ పెట్టి ట్రూత్ అంటే గాడ్ అని అర్థం. అంటే భగవంతుడు లోపల ఉన్నాడు. ఆ భగవంతుడి లోపలికి మనం వెళ్ళాలంటే గేట్ మూసుంది. ఇప్పుడు ఆ గేట్ తెరిచేశారు, ఇంక మనం వెళ్ళమే తెరవై, గేట్ ఓపెన్ చేసింది.
రెండు పూర్తిగా ఓపెన్ అయింది. అక్కడ ఆటంకాలు ఏం లేవు. మనం అందులో ప్రవేశించి లోపలికి వెళ్ళడమే మన వంతు. అంచేత ది గేట్ వే టు ది పాత్ ఆఫ్ ట్రూత్ విల్ ఓపెన్ అండ్ ఏ న్యూ హ్యుమానిటీ విల్ ఎమర్జ్. అక్కడ ఒక కొత్త మానవాళి పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ కొత్త మానవాళంతా కూడా ఈ రెండు గేట్లు తెరిచేసిన మార్గం ద్వారా ఈ భగవంతుని వైపు, భగవంతుని దగ్గరికి, ఆ స్థితికి చేరడానికి ఉరుకులు పరుగులు పెడతారు అని చెప్తున్నారు. ఒకసారి చూసారా, గేట్ వేసేసి ఆ సినిమా ఇంకా మొదలవదు, ఫస్ట్ అవ్వదు. ఫస్ట్ అయిపోగానే తీసేస్తారు. ఆ తీయగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మన అది చాలా కంగారు సీట్ల గురించి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు సీట్ నెంబర్స్ లేనప్పుడు ఒక్కమ్మడిగా అన్ని గేట్లలోంచి వెళ్ళిపోతాడు లోపలికి, సినిమా హాల్లో వెళ్ళిపోయి. లేకపోతే అలా గేట్లు అంతా మూసేసి ఉంచిన తర్వాత ఒక్కసారి గేట్లు తెరిస్తే మనం కూడా తొడతొకటి అయిపోయి అక్కడ పుణ్యక్షేత్రంలో చచ్చిపోయారు కూడా. తిరుపతి దగ్గర ఎంతోమంది చచ్చిపోయారు ఒక్కసారి గేట్లు అలా స్టాంపీడ్ అంటే అది ఒకరినొకరు తోసుకుని ఉండడం వల్ల. అంచేత అదంతా అయింది. ఆ గేట్ వే ఇస్ ఓపెన్ నౌ అంటున్నారు ఈ మేనిఫెస్టేషన్లో. భగవంతునికి చేరుకుని మార్గంలో ఉన్న గేట్ ఏదైతే ఉందో ఆ గేటు తెరవబడింది. ఆ గేట్ ఇంకా తెరవబడింది కాబట్టి మొత్తం మానవాళ్ళందరూ కూడా ఆ గేట్ దగ్గరికి పరిగెత్తి లోపలికి ప్రవేశించి భగవంతుని వైపు ప్రయాణం జరుగుతోంది అని చెప్తున్నారు. ది గేట్ వే టు ది పాత్ ఆఫ్ ట్రూత్ విల్ ఓపెన్ అండ్ ఏ న్యూ హ్యుమానిటీ విల్ ఎమర్జ్. అందులో కొత్త మానవాళి వస్తుంది. అందులో ఆ మానవాళికి ఇంకేముండదు, భగవంతుల ఐక్యం ఉండేమో అనే ధ్యేయం ఒకటే ఉంటుంది ఆ మానవాళికి. ఇంక ఈ సృష్టిలో ఉండలేకపోతున్నారు. ఇంకా అక్కర్లేదు ఈ సృష్టి అని చెప్పి సృష్టిని వదిలేసి భగవంతుని వైపు పరిగెడతారనమాట వాళ్ళు. విల్ ఓపెన్ అండ్ ఏ న్యూ హ్యుమానిటీ విల్ ఎమర్జ్ విత్ ది రైజింగ్ ఆఫ్ ది సన్. ఆ సూర్యుడు ఏ విధంగా అయితే పైకి వేస్తున్నారో మెల్లిగా లేస్తాడు సూర్యుడు. ఒకసారి లేవడు కదా. ఉదయం 6 గంటలకు ఉదయిస్తే 12 గంటలకల్లా మధ్యాహ్నం పైకి వస్తారు, మళ్ళీ 6 గంటలకు దిగుతారు. అంచేత స్లోగా సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తున్నాడో ఆ సూర్యుడు ఉదయించడాన్ని బట్టే వీళ్ళు కూడా, ఈ మానవాళ్ళు కూడా ఒక్కొక్కరుగా గేట్ దగ్గరికి చేరుకుని సత్యము అని సత్యమార్గంలో ప్రవేశించడానికి నుండి గేటు పూర్తిగా ఓపెన్ చేశారు కాబట్టి అందులో ప్రవేశించి సత్యం వైపు పరుగులు తీస్తున్నారు ఈ నవమానవాళి. న్యూ హ్యుమానిటీ అంటే ఇది నవమానవాళి అని దాన్ని ఎందుకంటారంటే వీళ్ళల్లో దృక్పథంలో మార్పు వచ్చింది. భగవంతునికి ఏ సత్యము ఆయనలో ఐక్యమైపోవాలని దృక్పథం వచ్చింది. అదే అవేకనింగ్. ఆ అవేకనింగ్ రావడం వల్లే అటువైపు పరిగెడుతున్నారు. జత ఏ న్యూ హ్యుమానిటీ విల్ ఎమర్జ్ విత్ ది రైజింగ్ ఆఫ్ ది సన్. దేర్ విల్ బి లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ హేటెడ్. అటువంటి పరిస్థితుల్లో ఒకరినొకరు ద్వేషించుకోవడానికి బదులు పరస్పరం ప్రేమించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళని ప్రేమించుకుంటూ ఉంటారు. నిజంగానే మనం చాలా కష్టంలో ఉన్నప్పుడు మన ద్వేషం ఉండదు. బాగా కష్టంలో ఉన్న చాలా ఆపదలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎవరి మీద ద్వేషం ఉండదు. ఉదాహరణ కరోనాలో ఉన్నప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మీరు బాగుండాలి మేము బాగుండాలని ఉద్దేశంతో ఉండేవాళ్ళం. కానీ మన పక్కవాడు అంతా కరోనాతో చచ్చిపోవాలి, నేనే బతకాలని ఎవరు అనుకోలేదు. అప్పుడు ఐకమత్యం ఏర్పడుతుంది. ఆ ప్రేమ ఏదైతే ఉందో ఈ కష్టాల్లోనే ఎక్కువ వస్తుంది. పెద్ద వారు వచ్చినా లేకపోతే ఏమైనా క్షామం వచ్చినా నీళ్లు దొరకపోయినా ఒకరికొకరు సాయం చేసుకుని అగ్ని తోటి మంటలు ఏర్పడినా మంటలు ఆర్పడానికి అందరూ కొరిగెడతారు ఒకసారి. అక్కడ ఇంకా ద్వేషం ఉండదు, అక్కడ ప్రేమే. అక్కడ నువ్వు నేను నీదే మతం నీదే కులం ఇవేమి ఉండవు. అక్కడ ప్రేమ మాత్రమే తాండవిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. దేర్ విల్ బి లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ హేటెడ్. హేటెడ్కి బదులు అంటే ద్వేషానికి బదులు ప్రేమ తారసిల్లుతుంది. బ్రదర్హుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్వి. సోదరత్వం, సోదరభావం అన్నమాట. ఇందాక చెప్పాను అక్కడ మతాలు కులాలు ఏముండవు, సోదరులుగా మెలుగుతారు అందరు కూడా. బ్రదర్హుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్వి అండ్ గ్రీడ్. దురాశ లేకపోతే అలాంటి ఈర్ష్య. ఎన్వి అంటే ఈర్ష్య ద్వేషాల బదులు సోదరభావం ఏర్పడుతుంది. ఇంకేమిటంటే అంటే పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ వార్స్. ఈ వార్స్ అన్నీ అంతమైపోతాయి. ఎవరు యుద్ధం చేసుకుంటూ ముందుకు రారు, యుద్ధాలు వద్దని చెప్తారు. అందరూ కూడా శాంతే కోరుకుంటారు. శాంతిగా ఉందాం, అందరం బతుకుదాం, అంచేత ఎవరికి కూడా అసౌకర్యం కలిగించవద్దు, అంచేత అందరూ శాంతివంతంగా మనం చేసుకుందామని. ఇప్పుడు ఐకమత్యం శాంతి ఇవన్నీ ఉన్నాయి అంటే ఎంతోమంది
భగవంతుని ఇచ్చే వరకు మేరకు ఏమైనా జరిగి ఉండొచ్చు అని కోట్ల మంది కూడా అదేదో నదీ స్నానం అని చెప్పి పరిగెట్టి చేస్తున్నారు. కానీ భగవంతుడు ప్రక్రియ అది కూడా. వాళ్ళకు కూడా ఒక విధంగా భగవంతుని యొక్క జిజ్ఞాస ఉండడం వల్ల ఎంత పాపిస్టోడైనా అక్కడికి వెళ్తే మునిగితే పాపాలు పోతాయని రియలైజింగ్ హిజ్ సిన్స్. వాడు చేసిన పాపాలు వాడికి పొడుస్తున్నాయి వెనకాల. ఇన్ని పాపాలు చేశాను, కనీసం అందులో మునిగితే కొన్నైనా పోతాయని చెప్పి మునుగుతాడు. అక్కడ ఐకమత్యమే, అక్కడ ఎవరిని కావాలని కొట్టుకోవట్లే. అక్కడ ముస్లిం వచ్చాడా, ఇంకోటి వచ్చాడా, ఇంకోటి క్రిస్టియన్ వచ్చాడని ఎవరు చూడరు. ఎవరు స్నానం చేయడానికి వస్తే అందరినీ స్నానం చేయనిస్తారు. అక్కడ అంత ఐకమత్యం ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది. అక్కడ అవి వేరే జరిగాయి అంటే అవన్నీ భగవంతుడి ప్రక్రియలు కూడా కొంచెం జరిగితే జరుగుండొచ్చు, అది వేరే సంగతి. ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా చిత్రం అనిపిస్తాయి అన్నమాట. అంచేత దేర్ విల్ బి లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ హేటెడ్, బ్రదర్హుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్వీ అండ్ గ్రీడ్, పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ వార్స్, యుద్ధాల బదులు శాంతి నెలకొల్పుతుంది. ఎందుకంటే మానవాళ్ళంతా మొహాలన్నీ కూడా భగవంతుని వైపు చూస్తున్నాయి, పైకి చూస్తున్నాయి. ఆ సూర్యుడు అవతార్ మెహర్ బాబా మేనిఫెస్టేషన్ అని సూర్యుడు పైన ఎన్నో కాంతులతోటి ప్రకాశిస్తున్నాడు మన ఎత్తి మీద. అంచేత పైకి చూస్తారు అందరూ కూడా బాబా మేనిఫెస్టేషన్ చూస్తూ వాళ్ళందరూ ఈ మార్పులు తెచ్చుకుంటారు. బ్రదర్హుడ్ అండ్ పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ వార్, దిస్ విల్ అలౌ అవతార్ మెహర్ బాబా ది సన్. ఇది సన్ ఎవరో చెప్తున్నారు, అవతార్ మెహర్ బాబాయే ఆ సూర్యుడు అని చెప్తున్నారు. ఆయన మేనిఫెస్టేషన్ అన్నా ఆయనే అన్నా ఒకటే. అవతార్ మెహర్ బాబా యొక్క మేనిఫెస్టేషన్ అన్నా అవతార్ మెహర్ బాబా అన్నా ఒకటే. ఇంతవరకు నేను సూర్యుడు అని వర్ణించింది ఎవరో కాదు, ఆ మెహర్ బాబాయనే పైన ప్రకాశిస్తున్నాడు. అంచేత అందరి యొక్క దృక్పథం కూడా ఆ పైన వేలుగొందుతో ఉన్న అవతార్ మెహర్ బాబా వైపే కేంద్రీకృతం అయి ఉంటుంది అని చెప్తున్నారు భగవద్గీత గారు. దిస్ విల్ అలౌ అవతార్ మెహర్ బాబా ది సన్ టు షైన్ ఇన్ ది వరల్డ్. ఇది ఈ విధమైన మేల్కొల్పు, అవేకనింగ్, ఎన్నో మార్పులు మానవాళ్ళలో రావడం వల్ల మానవాళ్ళ ఎంతసేపు భగవంతుని వైపే పరుగులు పెట్టడం వల్ల అంచేత ఆయన ఇంకా ఎక్కువ బాగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ సూర్యుడు. పైన అవతార్ మెహర్ బాబా అనే సూర్యుడు, మేనిఫెస్టేషన్ అనే సూర్యుడు ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ది సన్ టు షైన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచం అంతా కూడా ఆయన వెలుగులతోటి నింపివేస్తారు. దిస్ విల్ బి మెహర్ బాబాస్ మిరకిల్. ఇదే మెహర్ బాబా చేసే అద్భుతం. ఇంకా చిన్న చిటికి ముటికి చిన్న ఏదో మా అబ్బాయికి ఏమో సీటీ పిన్స్, నాకేమో ఆడపిల్లలు ఎక్కువైపోయారు మగపిల్లలు పుట్టించు, లేకపోతే పిల్లలు లేరు పిల్లలు పుట్టించు, ఉద్యోగం లేదు ఉద్యోగం తెప్పించు, ఈ ప్రాపంచికమైనవన్నీ కాదు ఇంకా ఆయన చేసే అద్భుతాలు. ఇది అద్భుతాల కంటే అద్భుతం ఇది. మొత్తం అంత మానవాళ్ళందరినీ కూడా దాని వైపు లాక్కునే అద్భుతం. అంటే ఎంత బాగా వర్ణించారు భావకృష్ణుడి గారు బాబా యొక్క మేనిఫెస్టేషన్. దిస్ విల్ బి మెహర్ బాబాస్ మిరకిల్ అండ్ వాట్ ఏ మిరకిల్. ఇదే అవతార్ మెహర్ బాబా చేసే అద్భుతం. ఎంత గొప్ప అద్భుతం ఉండేది అది. మొదటేమో బంధనాలు లేనివాడు బంధవిముక్తుడిని చేయడానికి ఆయన బంధనాల్లో చిక్కుకోవడం ఒక అద్భుతం. ఏ బంధనము లేనివాడు బంధవిముక్తుడైన మనల్ని, మన బంధనాల్లో ఉన్న మనల్ని బంధవిముక్తుని చేయడానికి ఆయన బంధనాల్లో చిక్కుకోవడం అదొక అద్భుతం. ఇక్కడ ఏమిటంటే యావత్ మానవాల్ని కూడా ఏకతాటి మీద నడిపించి భగవంతుని వైపే ఉరుకులు పరుగులు, ఆ సత్యము అని సత్య పదార్థంకి చేరుకోవడానికి ఉన్న గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ తెరవబడడం, అందులోకి అందరూ కూడా మానవాళి దృక్పథం వాళ్ళలో మేల్కొల్పు కలిగి ఒక అవేకనింగ్ కలిగి వాళ్ళంతా కూడా సత్యం వైపే పరుగులు పెట్టడం వల్ల ఆయన యొక్క మేనిఫెస్టేషను ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో ఆయన ఈ రెండు అద్భుతాలు కూడా అద్భుతంగా వర్ణించారు. ఈ రెండు మిరకిల్స్ కూడా, రెండు అద్భుతాలను కూడా అద్భుతంగా వర్ణించారు. ఆఖరిని అంటున్నారు ఆయన, ఎవ్రీ కాన్షియస్ బీయింగ్ విల్ సింగ్ హిజ్ గ్లోరీ. అంచేత ఎవ్రీ కాన్షియస్ బీయింగ్ అంటే మనకి ఇప్పుడు కాన్షియస్నెస్ లేదని కాదు, ఇంతవరకు ఉన్నది మనకి సృష్టి యొక్క చైతన్యం ఉంది. అప్పుడు కలిగేది మనకి భగవంతుని యొక్క చైతన్యం వస్తుంది, డివైన్ కాన్షియస్నెస్ వస్తుంది. మనకి ఇప్పుడు ఉన్నది హ్యూమన్ కాన్షియస్నెస్, మానవ చైతన్యం ఉంది. మానవ చైతన్యం పోయి మనకి డివైన్ కాన్షియస్నెస్
భగవత్ చైతన్యం వస్తుంది. అలా భగవత్ చైతన్యం వచ్చిన ప్రతి ఆత్మ కూడా ఆయన వైభవాన్ని కొనియాడతారట. చేత ఆయన వల్లే కదా మనకి ఈ స్థితికి వచ్చాం. ఈ మానవ చైతన్యం కోల్పోయి భగవత్ చైతన్యం తెచ్చుకున్నది, ముక్తి మోక్షం పొందింది ఆయన ప్రభావం వల్లే. కాబట్టి ఆయన్ని వేణోళ్ళందరూ కూడా, ప్రతి ఆత్మ కూడా ఆయనలో భగవంతుల ఐక్యమైన ఆత్మ ప్రతి ఆత్మ కూడా ఆయన యొక్క కీర్తిని శ్లాఘిస్తారు అని చెప్తున్నారు. ఎవ్రీ కాన్షియస్ బీయింగ్ విల్ సింగ్ హిజ్ గ్లోరీ, ఆయన వైభవాన్ని ఆనందంగా పాడుకుంటూ ఉంటారు అని చెప్పి ఈ 2 మిరకిల్స్ కూడా అద్భుతంగా వర్ణించారు. ఇటువంటివి మామూలుగా చెప్పేస్తే అయ్యేవి కాదు. కాబట్టి నా తరహాలో నేను ఎలా చెప్తానో అలాగే ప్రతి ఒక్క లైన్ కూడా, ప్రతి ఒక్క వర్డ్ కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుని పోల్చి చూసి చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అవతార్ మెహర్ బాబాకి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఇదే రోజు ఇది ఇంత టైం పట్టకపోతే ఇంకోటి చేద్దామని చాలా బ్రహ్మాండమైందో టేకప్ చేశాను. ఒక 5 నిమిషాలు ఉంది కాబట్టి అది వేళ స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేసి మళ్ళీ రేపు మంగళవారం కంటిన్యూ చేస్తాను. ఇటువంటి డిస్కోర్స్ అది కూడా ఇప్పుడు ఇంతవరకు నేను ఇచ్చిన ప్రవచనం లాంటిదే ఉంటుంది. ఇది కూడా చాలా తప్పుదే. అది స్టార్ట్ చేసి మీకు మళ్ళీ ఇక్కడ ఏప్రిల్ 1960లో గురుప్రసాద్లో బాబా చిన్న చిన్న మాటలతోటి బ్రహ్మాండమైన డిస్కోర్స్ ఇచ్చారు. చాలా చిన్న మాటలు అవి, ఇంకా చాలా బ్రహ్మాండం. ఆన్ సండే 24th April 1960, 24th April 1960 ఆ రోజు సండే అయింది. ప్లేస్ ఏమంటే గురుప్రసాద్. ఆ గురుప్రసాద్లో ది అహ్మద్నగర్ భజన్ గ్రూప్ 26 persons ఇంక్లూడింగ్ చిల్డ్రన్, 26 మంది భజన్ గ్రూప్ అహ్మద్నగర్ నుంచి, నాకు తెలుసు అహ్మద్నగర్ ఎక్కడ ఉందో, అహ్మద్నగర్ నుంచి 26 మంది ఈ భజన కీర్తనలు పాడే వాళ్ళంతా, ఆ సింగర్స్ అంతా వచ్చారు. అందరూ పిల్లలు కూడా ఉన్నట్ట ఆ పాటలు పాడే వాళ్ళు, గురుప్రసాద్ వచ్చిన వాళ్ళు. అంచేత అహ్మద్నగర్ భజన్ గ్రూప్ 26 persons ఇంక్లూడింగ్ చిల్డ్రన్ had an opportunity to sing before Baba in గురుప్రసాద్. బాబా సమక్షంలో గురుప్రసాద్లో 26 మంది కూడా వాళ్ళకి బాబా అనుమతి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా బాబా భజనలు బాబా సమక్షంలో పాడే అవకాశం, వాళ్ళకి అద్భుతమైన అవకాశం వాళ్ళకి లభించింది. అది 24 April 1960. అదైనా 2 రోజుల తర్వాత, అంటే 26 April 1960, 2 days later, that is on 26th April 1960, Baba was discussing about the path when he remarked, ఈ పాత్ అంటే ఆధ్యాత్మికం గురించి బాబా ఒక డిస్కోర్స్ ఇచ్చారు. అది ఈ విధంగా ఇచ్చారు. చిన్న మాటల్లో పెద్ద డిస్కోర్స్ అండి. ఇది కూడా మాటలు చిన్నవే, చెప్పడానికి ఒక వాక్యం, ఒక లైన్ చెప్పడానికి ఒక అరగంట పడుతున్నారు. చూద్దాం. ఇక్కడ చెప్తున్నారు, ది ఫన్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వన్ హూ ఈజ్ సాట్. వన్ అంటే వన్ అంటే ఓ క్యాపిటల్ లెటర్ పెట్టారంటే భగవంతుడు. ఏ భగవంతుని అయితే మీరు చూడాలని కోరుకుంటున్నారో, సాట్ అంటే కావాలని కోరుకుంటున్నారో, ఏ భగవంతుడు మీరు కావాలని కోరుకుంటున్నారో ఆ భగవంతుడు అంటే నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడే అని అనుకుందాం ఇక్కడ. అంచేత ది ఫన్ ఆఫ్ ఇట్ ఈజ్ దట్ ది వన్ హూ ఈజ్ సాట్. ఎవరినైతే మీరు వెతకబోతున్నారో అతను, ఎవరినైతే మీరు వెతుకుతున్నారో అతను, అంటే ఎవరిని వెతుకుతున్నాం మనం? భగవంతుడిని వెతుకుతున్నాం. మీరు వెతకబోయే భగవంతుడు అని చెప్తున్నారనమాట. వన్ హూ ఈజ్ సాట్ ఈజ్ హిమ్సెల్ఫ్ ది సీకర్. అతనే ఒక అన్వేషిట. మీరు ఏ భగవంతుడిని మీరు అన్వేషిస్తున్నారో, మీరు అన్వేషకుడైనా కూడా ఆయన కూడా ఒక అన్వేషకుడే. అతను అన్వేషిస్తున్నట్ట. మనం ఎవరిని అన్వేషిస్తున్నాం? భగవంతుని అన్వేషిస్తున్నాం. ఆయన కూడా అన్వేషిస్తున్నట్ట. ఆయన ఎవరిని అన్వేషిస్తున్నాడు? నాకు భగవంతుడు కావాలని కోరుకునేవాడు ఎవరు ఉన్నారా, ఎవరైనా ఉన్నాడా అని చెప్పి అన్వేషకుల్ని అన్వేషిస్తున్నట్టు ఆయన. అంటే ఇక్కడ సృష్టిలోకి వస్తే ఎంతమందికి భగవంతుడు కావాలి? యాక్చువల్ నిజాయితీగా సిన్సియర్గా చెప్పుకోవాలంటే ఎంతమందికి కావాలంటే భగవంతుడు అక్కర్లేదు. ఊరికే చెప్తా ఉంటే నిజాయితీతో కూడిన భగవంతుడు అన్వేషకుడు ఎక్కడైనా ఉన్నాడా అని ఆయన మన గురించి వెతుకుతున్నట్ట, మనమేమో ఆయన గురించి వెతుకుతున్నట్ట. అంచేత ఈ అన్వేషకుడు ఆయనే, అన్వేషింపబడేవాడు ఆయనే. అది చెప్పారు ఇక్కడ. ఇక్కడ ఈ అన్వేషకుడు మల్లికార్జునరావు అనే అన్వేషకుడు మెహర్ బాబాలో ఐక్యం అవ్వాలని, ఆయన చూడాలని అన్వేషిస్తున్నాడు. నేను అన్వేషకున్నాయని. ఇది ఆయనేట, ఇది మల్లికార్జునరావు కాదట. ఎందుకంటే ఆయనలో ఐక్యం అవ్వాలని కోరిక నాలో పుట్టించింది ఆయనేట.
అదొక కారణం వల్ల ఆయనే. రెండో కారణం అవతార పురుషుడు అయినప్పుడు ఈ మల్లికార్జున అతనే కదా, సృష్టి అంతా తానే కదా. అవతార పురుషుడు అయినప్పుడు ఇందాక స్పీచ్లో చెప్పుకున్నాం, సృష్టి అంతా తానే, ఆయనది కానలేదు. ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంకొకళ్ళు అంతా మానవాళి తీసుకుంటే యావత్ మానవాళే ఆయనే. అదే కాదు, అదే యూనివర్సల్ కాన్షియస్నెస్, అదే చిత్రం. అంచేత ఇక్కడ సీకర్ ఆయనే, సాట్ ఆయనే. హీ బికమ్స్ బోత్ ది సీకర్ అండ్ ది సాట్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి బాగా ఇది అర్థమవుతుంది. అన్వేషకుడు ఆయనే, అన్వేషింపబడేవాడు కూడా ఆయనే. ఎవరి గురించి అయితే అన్వేషిస్తున్నాం, వెతుకుతున్నామో ఆ వెతికి, ఎవరి గురించి వెతుకుతున్నామో వెతకబడేవారు ఆయనే, వెతికిది కూడా ఆయనే అని చెప్తున్నారు. అంచేత ఆయన కూడా అన్వేషిస్తూ ఉంటాడు. ఈ అన్వేషకుడిని నిజాయితీతో కూడా అన్వేషకుడిని అన్వేషిస్తాడు ఆయన. అంచేత ఈజ్ ఆల్సో ది సీకర్ అంటున్నారు అక్కడ. ఎంత చక్కగా చెప్పారంటే చిన్న చిన్న మాటల్లో. ది ఫన్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వన్ హూ ఈజ్ సాట్ ఈజ్ హిమ్సెల్ఫ్ ది సీకర్. అతనే అన్వేషకుడు, అన్వేషింపబడేవాడే అన్వేషకుడు అని చెప్తున్నారు. ఇది ఎలా అయిందో వర్ణించుకున్నాం, అర్థమైంది. తర్వాత ఏమన్నారు, ఇట్ ఈస్ ది సేమ్ వన్ గాడ్ హూ ప్రాంప్ట్స్ ది సీకర్ టు ఆస్క్. అదే భగవంతుడు. ఏ భగవంతుడు అయితే మిమ్మల్ని ఏ అన్వేషకుడుగా మారాడో అదే భగవంతుడు మిమ్మల్ని భగవంతుడి గురించి అన్వేషించమని ప్రోద్బలం చేసేది ఆయనే. లేకపోతే మనకి మార్పు రాదు. నువ్వు భగవంతుని కోరుకో అని చెప్పి ఎవడు కోరుకుంటున్నాడు అని వెతుక్కుంటూ చూస్తాడు. ఎవరైనా కోరుకునేవాడు ఉంటే వాళ్ళు ఆయన ప్రవేశించి నీకు ప్రపంచకాలదు భగవంతుడినే కోరుకోని వాడిని నిజాయితీతో కూడిన ఒక సీకర్ కింద తయారు చేసేది కూడా ఆయనే. ఆయన ప్రభావం లేదే మన సీకర్ కూడా అవ్వలేము. మన భగవంతుడిని నిజంగా కోరుకుంటున్నాం అనుకుంటున్నాము, కానీ మన నిజాయితీతో కోరుకోవట్లే. మండలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరుకున్నారు నిజాయితీతో, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇన్నర్ సర్కిల్లో ఉన్న మండలి వాళ్ళు ఉంటారు, అది నిజాయితీతో కోరుకోవడం అంటే. ఆయనే తప్ప ఇంకేం కోరుకోకుండా ఉండు. మన ఏమిటి, రెండు నావల మీద ప్రయాణం. ఇటు సృష్టి మీద ఉండి ఇవి కావాలి మనకి, అటు భగవంతుడు కావాలి. అలా కాకుండా ఆయన్ని మాత్రమే కోరుకునేటట్టు మనకి ప్రోద్బలం చేసేది ప్రాంప్టింగ్ అంటే అదనమాట. మనని ఉత్తేజపరిచేది ఆ భగవంతుడే. ఎవరై నన్ను కోరుకోరా అని చెప్పి ప్రోద్బలం చేస్తారట. ఆయన ప్రోద్బలం చేస్తే తప్ప ఈ మల్లికార్జున మూర్ఖుడు ఆయన్ని కావాలని కోరుకోడు. ఆయన నాలో ప్రవేశించి నువ్వు భగవంతుని కోరుకో అని చెప్పి నా హృదయంలో, నా ఆత్మలో ప్రవేశించి నన్ను ప్రోద్బలం చేయడం వల్ల ఈ మల్లికార్జున మూర్ఖుడు బాబాయే కావాలి ఇంకేం అక్కర్లేదు అని నిజాయితీతో కూడిన ఒక సీకర్ కింద తయారు అవుతాడు. నా అంతా నేను అవ్వలేను, ఆయనే తయారు చేస్తాడు. అంచేత ఇలాంటి సీకర్ గురించి కూడా ఆయన వెతుక్కుంటూ ఉంటాడు, నిజాయితీతో కూడిన సీకర్లు ఎవరెవరు ఉన్నారో అని. ఇట్ ఈస్ ది సేమ్ వన్ గాడ్ హూ ప్రాంప్ట్స్ ది సీకర్ టు ఆస్క్ వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్. ఆ సీకర్ ఏమంటాట, భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడ దొరుకుతాడు అని అడుగుతాడు. భగవంతుడు ఎలాగా వెతుక్కోవడం, ఎలా దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, భగవంతుని చేరుకోవడం ఎలాగా అని అడుగుతాట. వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్ అంటే అక్కడ నేను భగవంతుని ఎక్కడ కనుక్కోగలను, ఎక్కడ ఉంటాడు ఆయన అని అడిగేటట్టు చేసేది ఆ నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న ఆ భగవంతుడే. లేకపోతే సాకారం అయినప్పుడు ఈ అవతార పురుషుడిగా ఉన్న ఇతనే. వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్, హౌ కెన్ ఐ ఫైండ్ గాడ్. భగవంతుడిని ఎక్కడ నేను దర్శించగలను, ఎలా దర్శించగలను, భగవంతుని ఎలా దర్శించగలను, ఎక్కడ దర్శించగలను అని అలా అడుగుతూనే ఉంటాట. అలా ఆర్తితోటి నిజాయితీతోటి అడిగేటట్టు చేసేది మళ్ళీ ఆయనే. అన్నీ ఆయన ప్రోద్బలం చేస్తాడు, మనం ప్రాంప్ట్ చేస్తాడు. ఆయన ప్రాంప్ట్ చేయడం వల్ల మనం అడగడం మొదలు పెడతాం. లేకపోతే ప్రపంచం వైపే పోతుంది తప్ప ఆయన వైపు వెళ్ళాం. అవతార పురుషుడు రాకపోతే మనకి ఇంక ఇందులోనే కొట్టుకుని ఇట్లాడుతూ ఉండేవాళ్ళం. అవతార పురుషుడు మెహర్ బాబు వచ్చారు కాబట్టి ఈ మాత్రం కొంచెం మార్పు వచ్చి ఆయనే కావాలని కోరుకుంటున్నాం. తర్వాత అంటున్నారు, ది సీకర్ ఆస్కింగ్ వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్. ఈ అన్వేషకుడు నేను భగవంతుడు ఎక్కడ కనుగోగలను అని అడిగితే ఈజ్ రియల్లీ గాడ్ ఆస్కింగ్. అడిగేది భగవంతుడే అంటే చెప్తున్నారు ఇక్కడ. సీకర్ గాడ్ అడుగుతుంది, అది అందులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడే అడిగినట్టు అవుతుంది అని చెప్తారు. ది సీకర్ ఆస్కింగ్ వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్ ఈజ్ రియల్లీ గాడ్ సేయింగ్ వేర్ ఇన్ ఈజ్ ది సీకర్. ఎవరో ఇది డిస్టర్బ్ అయిందని కంక్లూడ్ చేస్తాను 1 minute కొంచెం మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకున్నారు ఎవరో.
1 మినిట్‌లో నేను క్లోజ్ చేస్తాను. అంచేత ఈ సీక్రెట్ వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్ అని అడిగేది ఈజ్ రియల్లీ గాడ్ సేయింగ్ వేర్ కెన్ ఐ ఫైండ్ ది సీకర్. ఈ నిజమైన అన్వేషకుడు ఎక్కడున్నాడని భగవంతుడు అడిగినట్టేట. భగవంతుడు ఎక్కడున్నాడని ఈ అన్వేషకుడు అడగడం ఎలాంటిదంటే, ఈ నిజమైన అన్వేషకుడు ఎక్కడున్నాడు అని చెప్పి భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడట మన గురించి. మన అన్వేషకుల గురించి ఆయన వెతుక్కుంటూ వస్తాడు, మనమేమో భగవంతుడి గురించి వెతుక్కుంటూ మనం పోతుంటాం. అది బాగుంది. జై బాబా. ఇది ఇంకా ఉందండి, వచ్చే వారం చెప్పు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. 1 మినిట్ నామని చెప్పి ప్రేయర్ కంటిన్యూ చేయండి శాంత గారు.